మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన అతి ఘనమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ కూడా తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యం ఇలా మనం ధ్యానం చేసుకుందాం. దైవజనుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉంది. సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడను కాదు. సువార్త అంటే ఏమిటి? మంచి వార్త, గుడ్ న్యూస్ అన్నమాట. అంతేగా, మంచి వార్త కాబట్టి అది గుడ్ న్యూస్ అయింది. గుడ్ న్యూస్ అని మనం పిలుస్తున్నాం. ఇంతకు ఏంటి గుడ్ న్యూస్? ఏంటి సువార్త అంటే అంటారా? ప్రియులారా, ఈనాడు లోకంలో చాలా వార్తలు ఉన్నాయి. ఆ వార్తలు, ఈ వార్తలు, కనపడిన ఎన్నో వార్తలు మనం చూస్తుంటాం. అవన్నీ లోకంలో ఏం జరుగుతుంది ఏంటని తెలియచేసే వార్తలు అవి. గుడ్ న్యూస్లు కాదవి. మరి గుడ్ న్యూస్ అంటే, సువార్త అంటే, మంచి వార్త ఏంటయ్యా అంటే, పౌలు గారు చెప్తున్నాడు, ఈ మంచి వార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడను కానన్నాడుగా. ఇంతకీ ఏమిటా మంచి వార్త అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. పస్కా పశువు వలె ఆయన బలి అయిపోయాడు. ప్రజల కొరకు ఆయన యొక్క గుండెలో ఉన్నటువంటి ఆఖరి రక్తపు బొట్టును కూడా కార్చాడు. ఆయన యందు ఎవరైనా నమ్మిక ఉంచితే వారికి రక్షణ కలుగుతుంది, పరలోకం కలుగుతుంది. ఇది శుభవార్త. ఏంటి మంచి వార్త అంటే ఏంటి పాస్టర్ గారు? గుడ్ న్యూస్ అంటే ఏంటండి అంటే, ఇది గుడ్ న్యూస్. ఇది మన పాపాల కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో చనిపోవటం, మన పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకోవటం, మన స్థానంలో ఆయన మరణించటం, మన పాపాన్ని ఆయన తీసుకొని ఆయన నీతిని మనకివ్వటం, మనకు అసలు ఏమాత్రం అర్హత యోగ్యత లేనటువంటిది, అసలు పొరపాటును కూడా పొందటానికి మనం అర్హులం కానటువంటి పరలోకాన్ని మనకివ్వటం అనేది నిజంగా గుడ్ న్యూసేగా. ఎంత అద్భుతమైనటువంటి శుభవార్త అండి ఇది. సృష్టికర్త అయిన దేవుడే సిలువలోనికొచ్చి నా స్థానంలో ఆయన మరణించటం, ఆయన నీతిని నాకివ్వటం, యుగయుగాలు ఆయనతో ఉండే భాగ్యాన్ని కలిగించటం. నిజంగా యేసయ్య సిలువ వార్త అండి, శుభవార్త అంతే. బైబిల్లో సువార్త అనే పదం మనకు వినపడిన ప్రతిసారి మనకు అర్థం అవ్వాల్సింది ఒక్కటే. ఈనాడు సువార్త పేరిట ఏవేవో చెబుతున్నారు సభల్లో కూడా. సువార్త సభలు అంటున్నారు, సువార్త కాకుండా మిగతాదంతా చెబుతున్నారు. భూ సంబంధమైంది, నీకు అదొచ్చేది, ఇదొచ్చేది, ఇదొచ్చేది, అదొచ్చేది, అది సువార్త కాదండి. ప్రేమ కలిగిన దేవుడు ప్రతి మనిషికి ఇస్తాడు. సువార్త అంటే అది కాదు. శరీరానికి కావాల్సింది వస్తాయని చెప్పేది సువార్త కాదు. అవి ప్రేమ కలిగిన దేవుడు తప్పకుండా ఇస్తాడని మనం చెప్పాలి. సువార్త అంటే యేసయ్య శిలువ మరణం, ఆయన యొక్క పునరుద్ధానం, ఆయన మనకిచ్చేటటువంటి పరలోక భాగ్యం. ఇది గుడ్ న్యూస్. అసలు యేసయ్యను గురించినటువంటి మాటే గుడ్ న్యూస్ అండి. ఆయన శిలువలో చనిపోవటం, సమాధి చేయబడటం, తిరిగి పునరుద్ధానుడవటం, ఇది గుడ్ న్యూస్ అంటే. పౌలు గారు ఆ మాట అంటున్నాడు,
ఈ మంచి వార్తను గురించి, ఈ సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాదు. అదేదో బలహీనమైంది కాదు, నీరసమైంది కాదు, నేనేదో సిగ్గుపడిపోయేటటువంటిది కాదు. అది అసలు అది ఎంత గొప్పదో అది. పౌలు గారు అంటున్నాడు, నేను సిగ్గుపడను, అంత శ్రేష్టమైంది అది. ఏంటయ్యా అంత శ్రేష్టత అంటే అంటాడు, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా. యూదుడంటే ఎవరు? అబ్రహాము సంతానం. గ్రీసు దేశస్థులంటే అన్యజనులు, టోటల్గా ఉన్నవారందరూ. అటు అబ్రహాము సంతానం కానీ, తిరిగి అన్యజనులుగా లోకంలో ఉన్న మిగిలిన వారు కానీ, రెండు గుంపులుగా మనం మాట్లాడుకుంటే అంతే. ఈ పదాలే మనకు కనపడుతుంటాయి చూడండి. యూదుడు, గ్రీసు దేశస్థుడు అనే పదాలు కనపడతాయి. ఎవరికైనా సరే నమ్మే ప్రతి వ్యక్తికి ఏమి నమ్మాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి దేవుడు, సృష్టికర్త ఆయనే. ఆయన కలువరి సిలువలోనికి ఆయన దిగొచ్చాడు. వచ్చిన యేసయ్య నా కొరకు రక్తం గార్చి ప్రాణం ఇచ్చాడు. నేను విశ్వసిస్తాను ప్రభువుని, యేసు రక్తమునందు విశ్వాసం ఉంచుతాను, ఆయన బలియాగమునందు విశ్వాసం ఉంచుతాను అని నమ్ము ప్రతివానికి, విశ్వసించే ప్రతివానికి రక్షణ కలగజేయుటకు. రక్షణ అంటే విడుదల. పాపం నుండి విడిపించి, నరకం నుండి విడిపించి, సైతాను కబంధ హస్తాల్లో నుంచి విడిపించి రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అది దేవుని శక్తి అయి ఉంది. నిజమే, సువార్త అనేది దేవుని శక్తి. అది రక్షణ కలగజేస్తుంది మనిషికి, మనిషిని నిత్య జీవానికి తీసుకెళ్తుంది. అందుకే మనం సువార్త ధారాళంగా చెప్పాలి. దేవుని గూర్చినటువంటి మాటలు ధారాళంగా చెప్పాలి. యేసయ్య శిలువ మరణాన్ని గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి ధారాళంగా చెప్పాలి. ఎందుకంటే అది శక్తి కలిగింది. మనిషిని రక్షణలోనికి నడిపించి పరలోక రాజ్యానికి తీసుకెళ్లే శక్తి గాస్పల్కు ఉంది, సువార్తకు ఉంది. ప్రియబిడ్డ, ఈ మంచి ఉదయకాలం లేక నువ్వు చూస్తున్న ఈ మంచి సమయంలో నువ్వు యేసయ్యను నమ్మావా? ప్రభువునందు విశ్వాసం ఉంచావా? ఆయనే సృష్టికర్త, నిజమైన దేవుడని తెలుసుకున్నావా? ఆయన కలువరి సిలువ బలియాగం నీకోసమేనని గ్రహించావా? యేసయ్యను నమ్మి నీ పాపాలన్నీ యేసు రక్తంలో కడిగి వేసుకొని రక్షణ పొందావా? నేడో రేపో ప్రభు రాబోతున్నారు. ఇది మిక్కిలి అనుకూల సమయం. ఇదే రక్షణ దినం. ఇంత అద్భుతమైన ఈ సువార్తను, శుభవార్తను జారవిడుచుకోవద్దు. ఈ గుడ్ న్యూస్ నీకోసమే. నమ్ము ప్రతివానికి అన్నాడు, చూసారా? నీకోసమే ఇది. నువ్వు నమ్మితే చాలు, గొప్ప ఆత్మరక్షణ నీకు కలుగుతుంది. ఇక నువ్వు నరకంలో ఉండవలసిన అవసరత ఉండదు. యుగ యుగాలు పరలోకంలో దేవునితో కలిసి ఉండే గొప్ప భాగ్యం. ఇంతకంటే మించిన గొప్ప శుభవార్త ఏముంటుందండి? ఇంతకంటే మించిన గుడ్ న్యూస్ ఏముంటుంది? ప్రభువునందు విశ్వాసం ఉంచు, తప్పకుండా దేవుడు నీకు సాయపడతాడు. దైవ దీవెన ఆశీర్వాదాలు, ఆయనిచ్చే రక్షణ మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని సందేశం మీ పిల్లలకు దీవెనకరంగా చేయండి అయ్యా. ఎంత చక్కని శుభవార్త! మీరు మా కోసం సిలువలో చనిపోయారు, ప్రాణం పెట్టారు. కృపగల మీ చేతుల్లో పెట్టుకుంటూ నాయనా, ఎంతమంది అయితే మీ అందు నమ్మిక ఉంచుతున్నారు, నమ్ము ప్రతివానికి రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి, గొప్ప శక్తిగా ఉందని రాయబడినట్లు ప్రభువా, నమ్మిన ప్రతి ఒక్కరిని రక్షించి మీ నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి వారసురాలుగా చేయమని యేసయ్య నామాన్ని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.